జగతుత్పత్తిదారి జిగటమన్నైన నావంక చల్లగా చూడుమయా చల్లగా చూడుమయా కొంచెం పక్క అడిద్దరు పడతారు బాక్స్ 7 ఒకరు పట్టాలి 6 ఒకరు పట్టాల ఆడోళ్ళు వస్తుగానే ఒక బాగుంది జాగా వస్తుంది మంచి సమయంలో మరి సంతపల్లి సేవకులు వచ్చారు ఓ మాట ప్రార్థన చేస్తారు ఆ తర్వాత పాట పాడుకుంటాం. చూసానంటే ఒకసారి చూడమనండి వేరే వాళ్ళు సేవకులు సంతపల్లి నల్గొండ తెనాలి అలాగే అశోకపురం మడుగూరు మరి పంజారా మరి చుట్టుపక్కల చాలా మంది దైవ సేవకులు వచ్చారు. ఇటు దారిస్తే మీరు అది చూసి వెళ్ళొచ్చు. కనబడుతుందిలే కానీ వాళ్ళు సినిమాని అడుగుతున్నారుగా ఒక్క 2 నిమిషాలు. చూసిన వాళ్ళు దయచేసి తిరిగి రండి ప్లీజ్, దయచేసి రండి చూడండి, వచ్చి చూడండి, నేను చూడొద్దట్లేదు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ ఘనమైన గొప్ప నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో మానవులుగా మా యొక్క కాలగతులు మీ వశంలో ఉంచుకున్నారు. ప్రియమైన తండ్రి, మీ చిత్తమును బట్టి ఈ లోకానికి మమ్మల్ని సాక్షులుగా లేవా మీరు ఏర్పరిచి లేవా మీ పని జరిగించడానికి కొద్ది కాలం భూమి మీద ప్రభా మీరు వాడుకున్నందుకు నీకు వందనాలు. ఆ రీతిగానే మా ప్రియ సహోదరి సుశీలక్క వారిని బట్టి నీకు వందనాలు. దయగలిగిన తండ్రి, సుగుణారాయణ వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని రక్షించుకొని దేవా మీరు ఆయా ప్రాంతాల్లో మీరు వాడుకుంటూ మీ సాక్షార్థమై ఆత్మల రక్షణ నిమిత్తమై మీరు వాడుకుంటూ వచ్చినందుకు వందనాలు. ఈ దినాల్లో ఈ దాసురాల్ని తిరిగి రమ్మని మీరు సెలవిచ్చిన మీ మాటను బట్టి నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, తన సేవా దినములు సంపూర్ణమైనప్పుడు
తన ఇంటికి వెళ్ళను అని మీ లేఖనాన్ని బట్టి దేవా తను మీ చిరాగృహానికి ఆహ్వానించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన తండ్రి, తన విశ్వాసం, తన యొక్క శ్రమ, నీ కొరకైనటువంటి ప్రయాసం ప్రభా తన్ని మరి సాక్షార్థముగా ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా జ్ఞాపకం చేసుకోనండి. ఈ భూస్థాపన కార్యక్రమం అంతట్లో కూడా మీ దాసునికి సహాయపడుతూ రమ్మని వందనం కుటుంబం లేవా మరి వచ్చిన బంధుమిత్రులు, స్నేహితులు వారందరికీ నీ మాటల ద్వారా ఆదరణ కలుగునట్లు సాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పాడబడతాము సమయంలో చూసేటువంటి వారు దయచేసి చూసి మనకు పక్కన చూసినటువంటి వారు దయచేసి ఇంకా చాలా మంది అనుకున్నారు. ఇంకా దూరం నుంచి వచ్చేటువంటి వారు కూడా ఉన్నారు. పాట సంఖ్య 674, 658. దయచేసి చూసి వెనక్కి వెళ్ళండి. ఇంకా చూడవలసినటువంటి వారికి అవకాశం ఇవ్వండి. మహిమరాజు సన్నిధి నకుటధారులై నిత్య శాంతిలో నీలాచియుందును. హల్లెలూయా పాట పాడెదము, హల్లెలూయా పాట పాడెదము, 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 హల్లెలూయా పాట, హల్లెలూయా పాట పాడెదము, హల్లెలూయా పాట పాడెదము, 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 హల్లెలూయా పాట. శాంతి నాకుడేసుని సాగుతాడులో, సంతసామి నిత్యము చింతలేదురా. హల్లెలూయా పాట పాడెదము, హల్లెలూయా పాట పాడెదము, 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 హల్లెలూయా పాట, హల్లెలూయా పాట పాడెదము, హల్లెలూయా పాట పాడెదము, మణువూరు నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళండి ప్లీజ్. చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళండి. పరిశుద్ధమైన దేవ, ప్రేంగల జీంగల్ తండ్రి, ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో సుగుణారావన్న మిస్సెస్ ప్రభా సుశీలక్కని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. గత దినాల్లో మీరు ప్రభా ఈ నామార్థమై వాడుకున్నారు ప్రభా. మరి మీరు తీసుకుని వెళ్ళి ఉంటున్నారు ప్రభా. ఈ భూస్థాపన కార్యక్రమంలో తోడేడు నడిపించండి. మీ దాసులను మరుగుపరిచి మీ నోటి బూరగా వాడుకోమని, ఈ పాటల్లో అన్ని విషయాల్లో తోడేంటి నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి చూడవలసినటువంటి వారు చూసి ప్రక్క జరగండి. వచ్చేటువంటి వారు ఉంటున్నారు. మరో పాట పాడుకుంటాం. 694. ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియ దేశము, నా ప్రియ దేశము, ప్రియ దేశము, నా ప్రియ దేశము, నా పరహిత దేశము, పాపము కనబడదు, నా పరహిత దేశము,
దైవ సేవకులు ఉంటారు కాబట్టి కొన్ని పాటలు పాడాల్సి వస్తుంది. అలాంటి సమయంలో అశ్వత్థం తెచ్చినటువంటి దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడు పలుకున్న తండ్రి, కృపయ కనికరములను సమాధానం దేవా, తండ్రి అన్నగారు రతనాకను బట్టిని ఆచరిస్తుంటూ ఉన్నా ఈ సన్ని తీసుకున్నారు. అక్కడ అందరి బట్టి తీసుకుంటూ ఉన్నారు. లోకానికి తీసుకొచ్చినారు, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసినారు, పిల్లల్ని ఇచ్చినారు. మరి తన నరలాల తిరుగురండని మరి తను ఆజ్ఞాపించినారు. మరి తన మీ సంతికి వచ్చి డ్యూటీగా విడబండ కుటుంబాన్ని ఆదరించి ఓదార్చండి. మరి తన భూస్థాపన కార్యక్రమంతో నడిపించుకున్నాను. వచ్చిన బంధుమిత్రులందరినీ వ్యవసాయం చేసుకుంటూ ఏసైనా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. చూసినటువంటి వారు సమయంలో సత్తపల్లి దైవ సేవకులు వాకింగ్ చెప్తారు. మమ్మీ అని పిల్ల అక్కడ ఉన్నట్టున్నారు బావా. ఆది కాండము 40 మమ్మీ 49వ అధ్యాయం 33వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. యాకోబు తన యొక్క మరణం యొక్క చివరి దశలో, అంటే మరణిస్తాను అనేటువంటి సమయం దగ్గరకు వచ్చినప్పుడు కుమారులకు ఆజ్ఞాపించినాడు. అది 49వ అధ్యాయం 1 నుండి 27 వచనాల్లో మనం చూస్తాం. అయితే ఆజ్ఞాపించుట, దీవించుట, ప్రవచించుట అన్ని అయిపోయిన తర్వాత తన కాళ్ళు ముడుచుకున్నాడు, ప్రాణం విడిచాడు. అంతవరకు సర్వలోకం యొక్క విధానం మనకు కనబడుతుంది. దాని తర్వాత ఒక మాట రాయబడినటువంటి మాట, అది కేవలం ప్రత్యేకింపబడిన జనాంగం కొరకైనటువంటి మాట. ఆ మాట ఏంటి అంటే, తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. కనుక ప్రత్యేకమైనటువంటి జనాంగం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత వారికి ఒక జనం ఉంది, వారికి ఒక దేశం ఉంది, వారికి ఒక స్థానం ఉంది, వారికి ఒక స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యానికి, ఆ స్థానానికి వారు చేర్చబడతారు. కనుక సోదరి సుశీలతో కూడా తాను ఈ లోకంలో జీవించినంత కాలం ప్రభు పనిలో, ప్రభు యొక్క సేవలో తాను ఉండి
తను తన స్వజనుల యొద్దకు వారి యొక్క తన యొక్క గురి కలిగినటువంటి తనలాగానే గురి కలిగినటువంటి ఇంతకు ముందు ఆ మార్గంలో వెళ్ళినటువంటి ఆ జనుల యొద్దకు ఏం చేయబడిందంటే చేర్చబడింది. కనుక ఆమెకున్నటువంటి ఆ శుభ నిరీక్షణను బట్టి ప్రభుకెంతో మరి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమాయన. ఎందుకంటే ఆ శుభ నిరీక్షణ తనకు ఒక్కరికే కాదు, చేరి వచ్చిన అటువంటి ఆమె పొందినటువంటి రక్షణానుభవం పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇదే నిరీక్షణ దేవుడు అనుగ్రహించినాడు. కనుక ఆ శుభ నిరీక్షణ బట్టి ఆ మాట చెప్పగలిగిన యాకోబు కూడా దేవుడు అట్టి నిరీక్షణ ఇచ్చినాడు. కనుక ఆ మాట యాకోబు విషయమై రాయబడినది ఏమనంటే తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. కనుక వారందరూ తన స్వజనులైనటువంటి వారు ఎవరు? ఇస్సాకు లేక తన యొక్క తాత అయినటువంటి అబ్రాహాము కూడా వారందరూ వెళ్ళినటువంటి దేశానికి స్థానానికి తాను కూడా యాకోబు మరి చేర్చబడినటువంటి వాడు. కనుక ఆ శుభ నిరీక్షణ ఎవరికైతే లేదో ఈరోజు ఆ విషయమై కేవలం యాకోబే మాత్రం కాదు, సుశీలక్క కూడా మనలందరినీ ఆ నిరీక్షణ లేనటువంటి వారిని కూడా ఏం చేస్తుంది అంటే హెచ్చరిస్తా ఉంది. కనుక నేనున్న స్థానానికి, నేను వెళ్ళిన స్థానానికి మీరు రాగలరా? దేవుని వాక్యంలో కీర్తనలో మాట రాయబడింది ఏమనంటే సజీవ గృహము నందు చేరి అందరూ చూసినట్టేనా? దూతాలు
గమనించండి. బాక్స్ లోపల దింపండి. దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. నల్గొండ తెచ్చినట్టు జాకబ్ గారు బాక్స్ లోపల దింపండి. ఎవరు మాట్లాడమాకండి. ఒకసారి అవుతాయండి. కింద పడతాను కళ్యాణ్ వెళ్తాను. సైడ్ హ్యాండిల్ పట్టుకోండి. సైడ్ హ్యాండిల్ పట్టుకోండి. హ్యాండిల్ పట్టుకోకూడదు. చేతులు పెట్టండి. తాడోళ్ళు పట్టుకోండి. కొద్దిగా వెనక్కి లాగు. ఇప్పుడు కాదు, ఆగమ్మా. కొద్దిగా వెనక్కి లాగు. కొద్దిగా వెనక్కి లాగు. కొద్దిగా వెనక్కి లాగు. వాళ్ళు లోపలేసేయండి. వాళ్ళు లోపలేసేయండి. అన్న తాళ్ళు లోపలేసేయండి. సైడ్ కానీ అడగా సైడ్ మైక్ రా. అది ఇప్పుడు కాదు, ప్రార్థన చేయండి. రావట్లే. బాబు మైక్ పెట్టండి. బాబు మైక్ పెట్టండి. హలో మీరు ఆగండి. ఆగండి ఎవరు ఏమవుతండి దయచేసి. మట్టి అసలు వేయద్దు. ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు పూరిస్తారు, దానిలో వేయండి. మట్టి దయచేసి ఎవరు వేయబాకండి ప్లీజ్. పూలందరూ వేసేయండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవానికి వందనాలు. మా ప్రియ సహోదరి సుశీలక్కను తల్లి గర్భం ఉన్నప్పుడే నిర్మించుకొని మా దినాలన్నీ రాసినట్లు నేడు దినం మీరు పిలుచుకున్న మీ పిలుపు, ఏర్పాటు, మీ దయ కొరకై స్తోత్రాలు. ఎన్నో మాసాలు, సంవత్సరాలు చాలా బలహీనంగా ఉన్నప్పటికీ మీరు కాపాడుతూ భద్రపరుస్తూ మీరు ఇలాంటి దేహంతో ఇక్కడ ఉండుట కంటే నిత్యత్వంలో మీతో ఉంటే గొప్ప భాగ్యమని మీరు పిలుచుకున్నారు. ఈ దాసుడానను మీరు ఆదరించండి, బలపరచండి. ఆమె యొక్క ప్రేమ, నమ్రత, నా తండ్రి ఎంత నిదానమో, ఎంత ఓపికో, పిల్లల విషయంలోనేమి, తన భర్త అన్న విషయంలోనేమి ఈనాడు కూడా కోపగించేది కాదు. తండ్రి ఎన్నో రీతిలుగా సహకరించేది. ఈనాడు దైవ సేవకులు వెళ్ళినా కానీ ఇష్టపూర్తిగా చేసి పెట్టే గొప్ప భార్యనిచ్చిన వాళ్ళకి, తల్లినిచ్చిన పిల్లలకి చామును మీరు ఆదరించండి. చాముపై ప్రత్యేక కృప అనుగ్రహించండి. కుమార్తెలందరిపై, మనవాళ్ళు, మనవరాలు అందరూ మీరు ఆదరించి సహాయించండి. ఓ తండ్రి అన్నను మీరు ధైర్యపరచండి. ఆయన ఎన్నో సవాలుకరమైనటువంటి తన ముందున్న ఈ సవాళ్ళు వీటన్నిటిని ఎదుర్కొంటూ తన ముందుకు సాగుతూ కొరకే ధైర్యము అనుగ్రహించండి. మీరు ఎందుకు ఈ రీతిగా నిర్మించినారు, చేసినారని మేము ఈనాడు ప్రశ్నించలేము ప్రభా. ఇది మీ చిత్తం అయినందుకు కొరకే స్తోత్రాలు. ఇది అవసరాన్ని కడసారిగా చూసి
దాన్ని మాకు కూడా ఇచ్చినందుకు స్తోత్రం. ఎంతమంది భక్తులు, దేవుని బిడ్డలు దూర ప్రాంతాల నుంచి కూడా దైవ సేవకులు ఈ రీతిగా సహకరించుకుంటాయి. రావటానికి ఆమె చేసిన నీతి క్రియలు, ఆమె యొక్క సత్క్రియలు, పరిశుద్ధుల ఎడల ఆమెకున్నటువంటి అపేక్ష, మందిరం దేవుని బిడ్డల పట్ల అనుకున్నటువంటి మంచితనం కొరకు స్తోత్ర. ఈ దాసురాలు లేని లోటు పిల్లలకు తీర్చండి ప్రభా. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారని ఓ తండ్రి మీరే ఆదరించి నీ బిడ్డలుగా మీరే తల్లిగా ఉండండి, మీరే తల్లిగా కాపాడండి, లోటు తీర్చి సహాయించండి, అన్నను కూడా ధైర్యపరచండి తండ్రి. వివాహమైనది మొదలుకొని తండ్రి జంటగా నడిచినటువంటి వారి యాత్ర నాయన ఇప్పుడు ఒంటరిగా నడవాలి. ఓ తండ్రి తన జీవితంలో మీరు ధైర్యం ఇచ్చి బలమిచ్చి ముందుకు పిల్లలు నడిపించుకుంటే ఎట్లా సాగాలో నడిపించి సహాయం చేయండి. ఈ కార్యక్రమంలో పాల్గొని దగ్గరుండి జరిపించిన నీ బిడ్డలందరూ కొరకేస్తున్నారు. ఈ దాసులను బలపరచండి. ఓ తండ్రి చివరిసారిగా ఇచ్చిన దయ కొరకే స్తుతిస్తూ ఈ దేహాన్ని మట్టికి అప్పగిస్తూ ఈ కుటుంబాలను ఆదరించండి, కుమార్తెలను ఆదరించండి. యేసు ప్రభారి ధన్యకరమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ముందు మీరు వేసిన తర్వాత ఏమని చెప్పాలంటారు? దయచేసి గమనించండి, ఉదయం 9 గంటలకు మనం బరాకలు చేరాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే కార్యక్రమం ఉన్నాం. అందరూ కూడా అలసిపోయారు, ఆహారం కూడా ఆహారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి బరాకకు పోతే అందరూ కూడా భోజనం వడ్డించబడుతుంది. బంధువులు కానీ మరి చేరవలసినటువంటి వారందరూ కూడా ఈ మనం ఉంటుంది. బరాక మందిరంలో మీకు భోజనం వడ్డించబడుతుంది. తండ్రైన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇక్కడ చేరిన మనకు ప్రత్యేకంగా సుశీలక్క మరి ఈ మహిళలు పిలుచుకున్నారు. విడమటి కుటుంబానికి ముఖ్యంగా ఈ దాసులు శివగావను అలాగే ప్రేమించినటువంటి బిడ్డలు వారి కుటుంబాలు ప్రత్యేకంగా ప్రియమైన తల్లి పెద్ద బిడ్డ సోమలక్క వారి కుటుంబం, సృజన వారి కుటుంబం, సునీత వారి కుటుంబం, అలాగే శ్యామ్ వారి కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరిచి తోడయుండి నడిపించిన సత్తువల్ దయసేవకులు ఇంకా దయసేవకులు ఎవరంటే ముందుకు రండి. దయచేసి దైవ సేవకులు ముందుకు రండి. మందిరానికి రాజు వెహికల్స్ ఉన్నాయి అన్ని తీసుకెళ్ళి వస్తారు. గమనించండి, యూత్ బెరాక యూత్ మందిరానికి అర్జెంట్ వెళ్ళాలి. అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కలిసి మందిరానికి రండి. మందిర సావాసము ఏర్పాటు చేసినాం. భోజనం చేసుకుని వెళ్ళండి. వెహికల్స్ ఉన్నాయి, నిలబడినటువంటి వాళ్ళు బ్యాచ్లు అందరూ రండి. భోజనం చేసుకుని వెళ్ళండి. యవనస్తులు వెళ్ళండి. జగదీష్ బ్రదర్, నరసరావు, పోలీస్ డిపార్ట్మెంట్ నరసరావు వెళ్ళాలా? ఏం చేయాలండి? అక్కడనా అందరూ యూత్ అంతా వెళ్ళండి మందిరానికి. సైడ్ పోయి రాగలరు. సైడ్ చుట్టూ సైడ్ పోయింది. ఓకే
సైడ్కి పోయింది ఉప్పు సైడ్కి పోయింది బాక్సింగ్ వేయబాకండి. ఒకసారి వేసిన వాళ్ళు సైడ్ జరిగితే వాళ్ళు వేసిన వాళ్ళు మనం పక్కకు పోదాం. తీసుకోండి. కూడా అవకాశం ఇవ్వండి. రూపాయి గారు కొంచెం మనం వెళ్ళిపోయి మీరు వచ్చారు కానీ ఇప్పుడు వెళ్ళండి. ఇంకొద్దులే మీరు వెళ్ళండి. మరే మద్రానికి వెళ్ళి పోయి సున్లకు ఉన్నారా? సున్లకు సరే మీరు వెళ్ళండి. వెళ్ళిపోయి ఉంటాడు. మీరు వెళ్ళండి. మద్రానికి వెళ్ళండి.